కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ఈ వారం మార్కెట్ ఎలా నడిచింది, ఎలా క్లోజ్ అయింది, ముందు మార్కెట్ ఎలా ఉండబోతోంది, ఈ విషయాలను డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం అంతా ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు ఎలా నడిచింది మేడం మార్కెట్, ఎక్కడ స్టాప్ అయింది? సో మార్కెట్స్ ఈ వీక్ అంతా మనం చూసుకున్నట్లయితే కొంచెం వీక్గానే ఉందండి. సో లైక్ ఇప్పుడు కరెంట్లీ ఈ రోజు మనం చూసుకున్నట్లయితే నిన్నైతే మార్కెట్స్ హాలిడే ఉన్నాయి. సో ఈ రోజు మనకి మంత్లీ ఎక్స్పైరీ ఉంది సెన్సెక్స్. సో ఈ ఎక్స్పైరీ కూడా మనకి ఫిబ్రవరి సిరీస్ మంత్లీ ఎక్స్పైరీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయినట్లయితే సో ఇట్ ఈజ్ లైక్ అంటే 25 ఇయర్స్లో ఎప్పుడూ జరగలేనట్టుగా కంటిన్యూస్గా 5 months నుంచి మార్కెట్ క్లోజ్ అవ్వడం హిస్టరీలోనే 25 ఇయర్స్లో ఎప్పుడూ లేదు. కంటిన్యూస్గా 5 months నుంచి అంటే లెట్స్ టాక్ అబౌట్ అక్టోబర్ నుండి స్టార్ట్ అయిందండి. అక్టోబర్లో అయితే మార్కెట్స్ 2011 పాయింట్స్ మనకి సిరీస్లో తగ్గింది. నవంబర్లో 291 పాయింట్స్ తగ్గింది. డిసెంబర్లో 164 పాయింట్స్ తగ్గాయి నిఫ్టీ. అలానే జనవరిలో 501 పాయింట్స్ అండ్ ఫిబ్రవరిలో 202 పాయింట్స్. అంటే ఇలా కంటిన్యూస్గా 5 months కంటిన్యూస్గా మార్కెట్ ఫాలో అవ్వడం ఇది 25 ఇయర్స్లో జరిగిందండి. ఇది 1996లో ఒకసారి జరిగింది, ఇప్పుడు ఇది జరిగింది. సో వీ కెన్ అండర్స్టాండ్ ఎంత వీక్గా మార్కెట్స్ ఎవ్రీ మంత్ నెగిటివ్లో క్లోజ్ అవుతున్నాయి మనకి అర్థమవుతుంది. సో రైట్ నౌ అయితే సెన్సెక్స్ 74,600 దగ్గర ఉంటే నిఫ్టీ 22,545. సో ఏదైతే మనం అనుకున్నామో 22,800 అనేది మంచి సపోర్ట్ అనుకున్నామో ఆ సపోర్ట్ని కూడా మార్కెట్ ఇప్పుడు బ్రేక్ చేసి నౌ ఇట్ ఈజ్ ట్రేడింగ్ అరౌండ్ 22,500 400 దగ్గర ఉందండి. సో నెక్స్ట్ సపోర్ట్ మార్కెట్కి 22,250 ఈ రేంజ్లో మనకి సపోర్ట్ అనేది మనకి కనిపిస్తుంది. అలానే మనకి రెసిస్టెన్స్ అయితే 22,700 22,800 దగ్గర రెసిస్టెన్స్ కనపడుతుంది. సో ఓవరాల్గా మార్కెట్ అసలు లాస్ట్ వీక్ మేము మాట్లాడుకునేటప్పుడు 24,000 25,000 మధ్యలో ఉందని మాట్లాడుకున్నాము. ఇప్పుడు 22,000 23,000 మధ్యలో మార్కెట్స్ అంటే 23,000 24,000 ఈ మధ్యలో లాస్ట్ వీక్ అంతా ట్రేడ్ అయ్యింది. ఇప్పుడు మేమంతా చెప్తుంది ఏంటంటే ఇప్పుడు 22,000 23,000కి మార్కెట్ మధ్యలో ట్రేడ్ అవ్వబోతుంది. సో దిస్ ఈజ్ ఓవరాల్ అవుట్లుక్ ఫర్ ద మార్కెట్. సో నెక్స్ట్ వీక్ అంతా కూడా మీకు ఈ రేంజ్లో 22,200 22,800 ఈ రేంజ్లోనే మార్కెట్స్ మూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో రైట్ నౌ మార్కెట్లో అయితే ఒక్కసారిగా అంటే ఈ సెల్లింగ్ అనేది కొంచెం తగ్గుతూ వస్తుంది. అఫ్ కోర్స్ ఆల్వేస్ అంటే నెగిటివ్లోనే క్లోజ్ అవుతుంది కానీ అంత నెగిటివ్గా కాకుండా కొంచెం మనకి కన్సాలిడేట్ అవుతుంది ఈ మార్కెట్ అనేది మనకైతే కనిపిస్తుంది. సో దట్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. ఇంక ఇవి కాకుండా మనకి మేజర్గా మార్కెట్ని మూవ్మెంట్ అంటే మూవ్ చేయడం కానీ డ్రాగ్ చేయడం కానీ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ నెగిటివ్ మాట్లాడుకుంటే ట్రంప్ టారిఫ్స్ గురించే మనం ఎక్కువగా మాట్లాడుకోవాలండి. స్టిల్ వాటి మీద క్లారిటీ వచ్చేంత వరకు ఇలానే మార్కెట్స్ ఉంటాయి. ఆయన ఏంటంటే ఒక డెడ్ లైన్స్ ఇస్తున్నారు. ఏప్రిల్ 2 నుండి స్టార్ట్ అవుతాయి, మార్చ్లో ఎండ్లో కొన్ని టారిఫ్స్ మేము క్లారిటీ ఇస్తాము అని ఆ డెడ్ లైన్స్ అనేవి డేట్స్ అనేవి చెప్పుకుంటూ వెళ్తున్నారు. సో ఆ డేట్స్ వచ్చేంత వరకు మార్కెట్స్ ఈ విధంగానే కొంచెం కన్సాలిడేట్ అయ్యి క్లారిటీ వచ్చేంత వరకు ఈ విధంగానే మార్కెట్స్ ఉండేటట్టుగా అయితే కనిపిస్తున్నాయండి. సో వీ క్యాన్ ఎక్స్పెక్ట్ ఎదర్ ఫ్లాట్గా ఉండొచ్చు మార్కెట్స్, లేదు అంటే కొంచెం నెగిటివ్గా వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి. సో డౌన్ అంటే మార్కెట్స్ ఆల్రెడీ ఓవర్ సోల్డ్ జోన్లో ఉన్నాయి అని అనలిస్టులు అంటున్నారు. సో 22,000 23,000 మధ్యలో అయితే మనం కొంచెం ఈ మార్చ్ సిరీస్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ట్రంప్ టారిఫ్స్ యూరోపియన్ యూనియన్ మీద 25% వేస్తామంటున్నారు. మేబీ ఇది మనకి ఏప్రిల్లో అయితే అక్కడ నుండి స్టార్ట్ అవుతుందని చెప్పారు. అలానే మన ఇండియన్ టారిఫ్స్ వరకు వస్తే అక్కడ కూడా మనకి కొన్ని ప్రోడక్ట్స్ మీద టారిఫ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అంటున్నారు. సో ఆల్ దోస్ థింగ్స్ మనకి క్లారిటీ కావాలంటే కొంచెం టైం అయితే పడుతుందండి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇది కాకుండా మనకి FIS సెల్లింగ్ ఈజ్ హ్యాపెనింగ్ వెరీ అగ్రెసివ్లీ. సో FIS సెల్లింగ్ ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే టోటల్గా 3,10,000 crore 3,10,000 crores అనేవి వాళ్ళు సెల్ చేసి వెళ్ళిపోయారు. మన FIIs అంటే లైక్ ఈక్వలెంట్గా మన DIIs
అంటే మన రీటైలర్స్ కానీ మన ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ కొంచెం మార్కెట్ని సపోర్ట్ చేయబట్టి కొంచెం అన్న మార్కెట్స్ ఈ విధంగా ఉన్నాయండి. సో దే ఆర్ కంటిన్యూస్లీ దే ఆర్ సెల్లింగ్. సో మన టోటల్ డిఐఐస్ కూడా కొంచెం బాగానే బై చేస్తూ ఉన్నారండి. అంటే టోటల్గా మనకి రీటైలర్ పార్టిసిపెంట్స్ అంటే ఎస్ఐపిస్ ద్వారా మార్కెట్లోకి చాలా మనీ అనేది వస్తుంది. అంటే 2020లో మనకి 8,500 crores మాత్రమే ఎస్ఐపిస్ చేసేవాళ్ళు. ఇప్పుడు అది 26,400 crore పర్ మంత్ ఎస్ఐపిస్ ద్వారా మార్కెట్లోకి వస్తుంది. సో దట్ మార్కెట్స్ హ్యావ్ నౌ ఈ విధంగా అయినా అంటే ఎఫ్ఐఐస్ ఇంత అమ్మినా సరే ఈ మాత్రం హోల్డ్ చేశారు అంటే బికాస్ ఆఫ్ రీటైలర్ పార్టిసిపేషన్. మీరు మనం అందరము ఇన్వెస్ట్ చేయడము ఎస్ఐపిస్ ద్వారా మార్కెట్లో రావడం వల్ల కొంచెం హోల్డ్ అయితే జరిగిందండి. సో ఫైనల్గా మనము ఈ ఎఫ్ఐఐస్ మీద మన మార్కెట్స్ ఇంకా డిపెండెన్సీ తగ్గిపోయి మన రీటైలర్ పార్టిసిపేషన్ మీదే మార్కెట్స్ అనేవి డిపెండ్ అయ్యాయి. సో దిస్ ఈజ్ ఓవరాల్ మార్కెట్స్ మనకి ఈ వీక్ అయితే కనిపిస్తుందండి. సో ట్రంప్ టారిఫ్స్ అండ్ ఎఫ్ఐఐ సెల్లింగ్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద మార్కెట్స్. సో మాధవి గారు, ఇప్పుడున్న కండిషన్స్కి ఏ స్టాక్స్లో అంటే ఏ సెక్టార్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది అంటారు? సో ఫస్ట్ ఏంటంటే కొన్ని అంటే ఇప్పుడంతా కూడా స్టాక్ స్పెసిఫిక్ అయిపోయిందండి. స్టాక్ స్పెసిఫిక్ సెక్టార్ స్పెసిఫిక్గానే ఉండాలి. ఓవరాల్ మార్కెట్లో ఏమవుతుందంటే కొన్ని సెక్టార్స్ పెరుగుతున్నాయి, కొన్ని సెక్టార్స్ బాగా కరెక్ట్ అవుతున్నాయి, కొన్ని స్టాక్స్ బాగా పెరుగుతున్నాయి. సో ఏంటంటే ఇట్ హ్యాస్ బికమ్ వెరీ లైక్ కాంప్లెక్స్ ఫర్ నార్మల్ ఇన్వెస్టర్స్ టు ఎంటర్ ఇన్ టు ద మార్కెట్. అంటే ఏమి నాలెడ్జ్ లేకుండా ఏం తెలుసుకోకుండా మార్కెట్లోకి ఎంటర్ అయితే మాత్రం చాలా చాలా మనకి లాసెస్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయండి. సో చాలా జాగ్రత్తగా స్టాక్ స్పెసిఫిక్గా సెక్టార్ స్పెసిఫిక్గానే మనం ఉండాలి. సో రైట్ నౌ కొంచెం ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు ఫార్మా బాగా వర్కౌట్ అవుతుందండి. ఎందుకంటే యుఎస్ఎఫ్డిఏ వాళ్ళకి కొన్ని ఫార్మా కంపెనీస్కి లైసెన్స్ కొన్ని యాక్సెప్టెన్స్ చేశారు, అప్రూవల్ వచ్చింది. సో దానివల్ల కొన్ని ఫార్మా స్టాక్స్ పాజిటివ్గా ఉన్నాయండి. రైట్ ఫ్రమ్ గ్లాండ్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, గ్లెన్మార్క్, జైడస్ లైఫ్ సైన్స్ ఇలాంటి ఫార్మా స్టాక్స్ కొంచెం ఇప్పుడు మనకి పాజిటివ్గా ఉన్నాయండి. నెగిటివ్గా ఏంటంటే కొన్ని ఈ కేబుల్స్ అండ్ వైర్స్కి సంబంధించిన ఈ పర్టికులర్ కంపెనీస్ కొన్ని ఈసారి బాగా ఈ వీక్లో తగ్గాయండి. బికాస్ ఆఫ్ అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళు ఈ పర్టికులర్ కేబుల్స్ అండ్ వైర్స్ అనే బిజినెస్లోకి రాబోతున్నారు. సో ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే వచ్చిందో ఇది చాలా పెద్ద కంపెనీ. సో దే ఆర్ ఇన్వెస్టింగ్ ఏ హ్యూజ్. సో ఎవరైతే ఈ కంపెనీస్లో ఉన్నారో లైక్ కేఏ ఇండస్ట్రీస్, పోలీక్యాబ్, హ్యావెల్, ఆర్ఆర్ కేబుల్, ఫినోలెక్స్ కేబుల్ ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా కొంచెం నెగిటివ్లోకి ఈ ప్రెషర్ ఆఫ్ కాంపిటీషన్లో వాళ్ళ మార్జిన్స్ హట్ అవుతాయని కొంచెం అయితే నెగిటివ్లోకి వెళ్ళాయండి. సో లైక్ దట్ దేర్ ఆర్ మెనీ చేంజెస్. అంటే ఆర్బీఐ హ్యాస్ ఇంకోటి ఏంటి ఎన్బిఎఫ్సిస్ బాగున్నాయండి. ఆర్బీఐ ఏం చేసిందంటే దేర్ ఆర్ ఎన్బిఎఫ్సిస్కి కొంచెం రిస్క్ వెయిటేజ్ తగ్గించింది. సో ఎన్బిఎఫ్సిలోకి సంబంధించిన లైక్ బజాజ్ ఫైనాన్స్ ఇలాంటి కంపెనీస్ కొంచెం పాజిటివ్గా ఉన్నాయండి. సో రైట్ నౌ మనం చేయాల్సింది ఏంటంటే ఐదర్ వీ హ్యావ్ టు ఫాలో ద మార్కెట్ అప్డేట్స్ కంటిన్యూస్లీ అండ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఇంపాక్ట్. ఏ ఇంపాక్ట్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి ఐదర్ ట్రంప్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్, మార్కెట్లో వచ్చే ఇన్ఫర్మేషన్ మనకి ఏ విధంగా ఏ స్టాక్స్ మీద పడుతుందో దాని మీద మనం కంటిన్యూస్గా ఫాలో అప్ చేస్తూ తీసుకోవాలండి. లేదు మాకు ఇంత టైం లేదు, ఇంత అనాలిసిస్ చేయలేము అనుకుంటే మీరు త్రూ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కానీ లేకపోతే మా దగ్గరికి కానీ మీరు కానీ వచ్చినట్లయితే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏది ఇన్వెస్ట్ చేయాలనేది బెటర్ అండి. అదర్వైజ్ మీరు ఈ మార్కెట్లో విచ్ ఆర్ వెరీ కాంప్లెక్స్ రైట్ నౌ, మార్కెట్స్ ఆర్ గోయింగ్ ఇన్ వెరీ వెరీ కాంప్లెక్స్ సిచ్యువేషన్స్లో ఉండేటప్పుడు మనం ఓన్గా డెసిషన్స్ తీసుకొని వెళ్ళడం అనేది ఇట్ ఈజ్ వెరీ వెరీ రిస్కీ, నాట్ సేఫ్ అంటారు. అంటే డైరెక్ట్గా అంటే ఎక్స్పీరియన్స్ లేకుండా టైం మీరు అంత టైం ఇవ్వలేరు కదా. సో ఇలాంటప్పుడు మనం ఓన్గా వెళ్ళిపోయి మీరేవో ఎక్స్పెరిమెంట్స్ చేశారనుకోండి, సో ఇట్ విల్ బీ యువర్ మనీ విల్ బీ ఇన్ అండర్ రిస్క్. అంటే ఇప్పుడు మనం ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేస్తాము, ఎవరో ఏదో చెప్పారని, మీ ఫ్యామిలీలో ఎవరో అది ఆ ఇన్వెస్ట్మెంట్స్ చేశారని, వీళ్ళు ఏదో స్టాక్స్ కొన్నారని, వీళ్ళు ఏదో ఇలాంటివన్నీ కూడా ఇంకా చాలా ఆపేయాలండి. సో యూ హ్యావ్ టు ప్లాన్ ఇన్ ఏ సచ్ ఏ వే. సో ఐదర్ యూ కెన్ మీట్ ద ఫైనాన్షియల్ ప్లానర్స్ దగ్గరకు వెళ్ళి, ఎక్స్పర్ట్స్ దగ్గరకు వెళ్ళి మనకి ఏది బాగుంటుంది, మనకి ఏ ఇన్వెస్ట్మెంట్ సూట్ అవుతాయి, ఎక్కడ పెట్టాలి అనేది ఒక్కసారి డెసిషన్స్ అనేవి వాళ్ళతో డిస్కస్ చేసి అప్పుడు తీసుకుంటేనే బెటర్గా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.